అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని వెతికి పట్టుకుని స్వదేశానికి పంపుతున్నారు అక్కడి అధికారులు. ఇప్పటికే భారత్కు వచ్చిన వారికి కూడా చేతులు కాళ్లకు సంఖ్యలు వేసి తీసుకురావడం సంచలనంగా మారింది. అయినప్పటికీ అమెరికా పట్టించుకోవడం లేదు. అక్రమ వలసదారులకు సంఖ్యలు వేస్తున్న వీడియోతో అమెరికా ప్రభుత్వం ఓ యాడ్ విడుదల చేయడం సంచలనంగా మారింది. వైట్ హౌస్ రిలీజ్ చేసిన ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ వావ్ అంటూ ఎలన్ మస్క్ క్యాప్షన్ పెట్టారు. ఇది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వీడియో యాడ్లో అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ రన్వే పైన సంఖ్యలతో కూడిన బాక్సును ఓ అక్రమ వలసదారుడికి సంఖ్యలు వేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. అయితే అక్రమ వలసదారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసే క్రమంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై భారతదేశంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ పద్ధతులలో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులను ఇటీవల అమెరికా 3 విమానాలలో తిప్పి పంపించింది. ప్రయాణంలో తమ చేతులకు కాళ్లకు బేడీలు వేశారంటూ వారు వాపోయారు. అయితే మహిళలు పిల్లలకు సంఖ్యలు వేయడం లేదని అమెరికా అధికారులు చెప్పారు. ఇలాంటి సమయంలో అక్రమ వలసదారులను హెచ్చరిస్తూ వైట్ హౌస్ విడుదల చేసిన వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. ఇక ఈ వీడియోకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని వెతికి పట్టుకుని స్వదేశానికి అక్కడి ప్రభుత్వం పంపుతుంది. ఇప్పటికే భారత్ కు వచ్చిన 3 విమానాల్లో దాదాపు 335 మంది దిగారు. మొదటిసారి అమృత్సర్ లో దిగిన విమానానికి వచ్చిన వారికి కొంత వారికి చేతులకు సంఖ్యలు కూడా కనిపించినట్టుగా సందర్భంలో సోషల్ మీడియాలో చక్కర్లు పట్టాయి. తాజాగా అదే విధంగా ఇప్పుడు అమెరికాలో కూడా అలాంటి వీడియోని ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. అయినప్పటికీ అమెరికా కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. తమ దేశంలో అక్రమ మార్గంలో ప్రవేశిస్తే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందని అక్రమ వలసదారులకు సంఖ్యలు వేస్తున్న వీడియో సైతం అమెరికా ప్రభుత్వం యాడ్ చేసింది. ఈ వీడియో ప్రకటనపై తీవ్ర విమర్శలు నెటిజన్లలో వస్తుంది, వెల్లువెత్తుతుంది. ఇదే సమయంలో ఆ వీడియోను రివీట్ చేస్తూ వావ్ అంటూ ఎలన్ మస్క్ క్యాప్షన్ పెట్టారు. ఇది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుందని చెప్పాలి. ఈ వీడియో యాడ్ లో అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు అధికారులు ఏర్పాటు చేయడం కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ రన్వే పైన సంఖ్యలతో కూడిన బాక్స్ ను అక్రమ వలసదారుడికి సంఖ్యలు వేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. అయితే సదరు అక్రమ వలసదారుడి ముఖం కనిపించకుండా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అక్రమ వలసదారులపై ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని ఒక్కొక్కరిగా వెతికి వారిని వారి దేశాలకు పంపిస్తుంది. తాజాగా భారత్ కు అదేవిధంగా 3 ప్రత్యేక విమానాల్లో కూడా వారందరినీ కూడా భారత్ కి తరలించిన సందర్భాలు చూస్తాం. 16వ తేదీన ఈ నెల 16వ తేదీన కూడా 3వ విమానం రావడం జరిగింది. ఈ హామీని అమలు చేస్తున్న క్రమంలోనే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపైన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ పద్ధతులతో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు ఇటీవల కూడా వారందరినీ ఇండియాకి తీసుకొచ్చారు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దేశానికి పంపించే సందర్భంలో వారు ఎవరైనా ఉంటే అధికారులు గుర్తించి పంపించాలి తప్ప వారి పట్ల ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు రానున్న పార్లమెంట్ సమావేశాలు ఇప్పటికే ఈ అంశం పైన కూడా పెద్ద ఎత్తున దుమారం రేగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సంఖ్యలు వేసే తీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తప్పు పడుతున్న కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.